హాయ్ హలో ఫ్రెండ్స్. మన ఇంటి సీరియల్లో రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే గంగని పోలీస్ స్టేషన్ నుంచి రుద్ర అయితే విడిపించేసి తీసుకొచ్చేసాడనమాట. అంటే అక్కడ రుద్ర గంగని తీసుకొని ఇంటికి వచ్చేసాడనమాట. అలా ఇంటికి రాగానే రుద్ర అయితే గదిలోన వెళ్ళిపోతాడనమాట. తన బెడ్రూమ్కి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ గంగ కూడా తన రూమ్కి వెళ్ళేసి రుద్ర గురించే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అంటే తన మాట్లాడిండే మాటలు, తను నా మనిషి, గంగకు నేనున్నాను, నేను కాపాడుతాను, మరి గంగను ఏదైనా ప్రమాదంలో చిక్కేలా చెయ్యాలి అంటే ముందు నన్ను దాటి రావాలి, గంగకు నేను అండగా ఉన్నాను అనేసి ఇవన్నీ మాట్లాడిండే మాటలు గంగ పదే పదే గుర్తు తెచ్చుకుంటూనే ఉంటుందన్నమాట. అలా ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే గంగ అంతరాత్మ అంటే ఎదురుగా వచ్చి కూర్చుంటుందన్నమాట. అలా కూర్చోగానే ఏంటి గంగా, నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అనేసి అంటూ ఉంటే, మరి సంతోషంగా ఉండనా నేను? రుద్ర సారు నా గురించి ఈరోజు ఎంత మంచిగా మాట్లాడారు. మరి అందులోన ఇంకోటి ఏమంటే, నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకొని వచ్చారు. నేను ఏ తప్పు చేయలేదని రుద్ర సారు నన్ను నమ్మేసి విడిపించుకొని వచ్చారు. అయినా రుద్ర సార్కి నా పైన ప్రేమ ఉంది అనేసి అంటూ ఉంటే, ఏంటి, రుద్ర సార్‌కి నీ పైన ప్రేముందా? ఎలా అలా అనగలవు? ఎందుకంటే రుద్ర సార్‌కి పాత ప్రేమ ఉంది అనేది మర్చిపోయావా ఏంటి? పాత ప్రేమ అంతగా ప్రేమించారు అనే విషయం మర్చిపోయావా ఏంటి? అనేసి అంటూ ఉంటే అప్పుడే గంగకి, ఏంటి పాత ప్రేమ అంటున్నావా? ఓహ్! సారు ఒక్కసారి అది వద్దు అనేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకోరు. వచ్చినా కూడా ఆ ప్రేమని పొందరు. కాబట్టి రుద్ర సార్‌ని అలా ఎలా నువ్వు తక్కువ అంచనా వేసేసి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నువ్వు అనుకోవచ్చు, కానీ రుద్ర సారు ఆ పాత ప్రేమని మర్చిపోయారు అనేసి నువ్వెలా అనగలవు అంటే అప్పుడే గంగ ఆలోచనలో పడుతుందనమాట. అంటే రుద్ర సార్‌కి పాత ప్రేమ ఒకటి ఉందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.